వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ని మనం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఏమైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినేసేయండి, చాలా బాగుంటాయి. ఇది చేయడం కోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు సేమియాని తీసుకున్నానండి. మనం ఇంట్లో పాయసం చేసుకునే సేమియా ఉంటుంది కదా, అదే అన్నమాట. వెర్మిసెల్లి అని కూడా అంటారండి. దీన్ని వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలండి. ఎన్ని వాటర్ వేసుకున్నా పర్లేదు. తగినన్ని వాటర్ వేసుకొని ఇందులోనే ఆయిల్ కూడా వేసుకోవాలి అండ్ ఇందులోనే సాల్ట్ కూడా వేసుకొని ఈ సేమియా అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ సేమియాని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఓసారి ఒక సేమియాని ఒత్తి చూసారంటే తెలుస్తుందండి సేమియా ఉడికిందా లేదా అనేసి. సేమియా అనేది మనకి పలుకు లేకుండా ఉడకాలన్నమాట. చూడండి, మనకి సేమియా అయితే బాగా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఏదైనా జల్లిబుట్ట ఉంటే అందులోకి వీటిని వంపేసుకోండి. ఇందులోనే చల్లటి నీళ్ళని కూడా పోసేసుకున్నట్లయితే మనకి సేమియా అనేది ఇంకా పొడి పొడిగా అవుతుందండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు కార్న్‌ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వరకు మైదాని తీసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఓసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ పొడులన్నీ పిండిలోకి బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ పిండి అనేది సేమియాకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోండి. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. సేమియా కొంచెం తడిగా ఉంది కాబట్టి ఈ పిండి కోటింగ్ అనేది బాగా అవుతుంది. చూడండి, మనకైతే ఇలా అవుతుందన్నమాట. ఇంత పొడి పొడిగా అవుతుంది. ఇలా అయిన దాన్ని మనం ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలండి. బాగా వేడిగా ఉంటేనే మనకి సేమియా అనేది కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా పైన పొంగు మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా కారపూస రెడీ. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అండ్ ఈ సేమియా అనేది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. ఇలానే అన్ని సేమియా కారపూసని చేసుకోవాలండి. ఎంతో ఈజీగా 10 నిమిషాలు పడుతుందండి టైం ఇది చేయడానికి. ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఏదైనా నోటికి తినాలనిపిస్తే మాత్రం అప్పటికప్పుడు సేమియాతో ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం. ఇలానే అన్నిటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ కరకరలాడే సేమియా రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సేమియా కారపూసని ఇలానే తినేసేయొచ్చండి. ఎంత బాగుంటుందో అసలు మాటల్లో చెప్పలేను. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దీని పోపు కూడా పెట్టేసుకోవచ్చండి. మనం మిక్చర్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. మిక్చర్ కోసం అదే ఆయిల్లోకి పల్లీలను తీసుకోవాలి. ఈ పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చేసిన సేమియా కారపూసలోకి తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవారు మరికొంచెం కారంని కూడా యాడ్ చేయొచ్చండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఈ సేమియా కారపూసలోకి బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే సేమియా కారపూస రెడీ. అండ్ సేమియా మిక్చర్ కూడా రెడీ. ఎలాగైనా తినేసేయొచ్చండి. అలా మామూలుగానైనా తినేసేయచ్చు, ఇలా మిక్చర్ లాగానైనా తినేసేయచ్చు. కానీ తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.